హాయ్ అండి, నమస్తే. నేను కమల్ని. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మిరప నారు వేసే వాళ్ళు చాలామంది అయితే కనుక కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఆ కామెంట్స్ ఏంటి, సో వాటికి సొల్యూషన్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొంతమంది అడిగిన ప్రశ్నలకి ఈ వీడియో ద్వారా సమాధానం చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ చాలా క్లియర్ కట్గా మీకు అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి అన్న వర్షం ఎక్కువగా పడుతుంది, సో ఇది మేము విత్తనాలు పెట్టుకున్నాం, మొలుస్తాయా మొలవదా అని అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెగా పవర్ అనేది చల్లుకోమంటున్నారు, అది పైన చల్లాలా, చల్లితే మరి విత్తనాలు మొలుస్తాయా మొలవా అని ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడక్కడ చనిపోతున్నాయి అన్న, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం స్ప్రే చేయాలన్నా అని చెప్పి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు మిరప నాటుకున్నారా లేదా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో వాటన్నిటికీ ఈ వీడియో ద్వారా మీకైతే కనుక సొల్యూషన్ అయితే అందించడం జరుగుతుంది. అసలు మిరప నాటుకునే విధానంలో క్లియర్ కట్గా మీకైతే కనుక ఈ వీడియో ద్వారా మరికొంత ఎక్స్ప్లెనేషన్ అయితే కనుక దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరైతే మిరప నాటుకుంటున్నారో వాళ్ళు వేపపిండి వేసుకోవాలా వద్దా అని అడుగుతున్నారు. సో వేపపిండి అనేది మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, వేసుకోకపోయినా పెద్ద నష్టమేం లేదనేది నేనైతే గమనించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏఓటి స్ప్రేలు చేసుకుంటా ఉన్నాం, ఫంగిసైడ్లు తెగుళ్ళ మందులు కూడా మనం ఎక్కువగా ఇచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి మ్యాక్సిమం మనం అది చల్లకపోయినా పర్లేదు, ఎందుకంటే అది కూడా మార్కెట్లో విపరీతమైన ధర అయితే కనుక అమ్మడం అయితే జరుగుతుంది. కాబట్టి అంత నెస్టీ అయితే కనుక మిరపగింజలకైతే లేదనేది నా అభిప్రాయం. ఫస్ట్ ఎప్పుడైతే బెడ్లు చేసుకుంటారో, బెడ్లు చేసుకున్న తర్వాత మెగా పవర్ అనేది ఒక ఎకరానికి ఏదైతే ఒక ఎకరానికి నారు పెంచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కనీసం ఒక 10 కేజీల వరకు కూడా సుమారుగా మీరు చల్లుకొని ఆ ఏరియాని బట్టి దాదాపు ఒక 25 సెంట్ల వరకు కూడా విస్తీర్ణం ఉంది, 10-15 సెంట్ల వరకు విస్తీర్ణం ఉందంటే ఒక కట్ట వరకు సరిపోద్ది. సో లేదు మరీ ఎక్కువగా ప్లేస్ ఉందంటే దానికి తగ్గట్టు మీరైతే కనుక ప్లాన్ చేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ ఎలాంటి ఇబ్బంది అయితే కనుక ఈ మెగా పవర్ వల్ల అయితే కనుక ఖచ్చితంగా ఉండదు. సో ఈ మెగా పవర్ ఎందుకు చల్లుకోవాలి అనుకుంటున్నాను అంటే, చాలామంది కల్చర్ పెంచి వేసుకోమంటారు. కల్చర్ అంటే ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది కల్చర్ వేసుకోవడం వల్ల విత్తనాలు నలుపు గింజకే రాకుండా మనకి మొలకెత్తిన తర్వాత కూడా వేరు వ్యవస్థ దెబ్బతినకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ అంతా చేయడానికి చాలా టైం పడుతుంది. సో అది ఫామ్ అయిందా ఫామ్ అవ్వలేదా అని చెప్పి రైతులకి అవగాహన అనేది తెలియట్లేదు. కాబట్టి ఈ మెగా పవర్ అనేది మీకు మార్కెట్లో 800-900 రూపాయలు, 950 రూపాయలు పెడితే మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఇది దీంట్లో పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ మనకు ఏదైతే మిరపగింజలకి అవసరమైనది ఏదైతే కంట్రోల్ చేయగలమో మనం 10-15 రోజుల వరకు కూడా ఈ వేరు వ్యవస్థ దెబ్బతినకుండా ఈ గింజలు కనుక మీరు ఆ బ్యాక్టీరియా ఏదైతే విల్ట్ అనే బ్యాక్టీరియా కనుక మనకి భూమిలో అధిక శాతంలో ఉన్నప్పుడు మనకి గింజను కూడా డ్యామేజ్ చేసే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. సో దాంతోపాటు మొలిసిన తర్వాత చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో అలాంటి పరిస్థితులు నెలకొనకుండా ఉండడానికి ఖచ్చితంగా కూడా మెగా పవర్ అనేది మీరు చల్లుకొని, అంటే బెడ్లు చేసిన తర్వాత బెడ్ మీద చల్లేసి ఊరికి ఎట్లా కదిలియండి, పైన కనపడకుండా ఊరికి అట్లా కనపడితే చాలు. ఎందుకంటే మనకి మిరపగింజ అనేది లోతు పడదు, పైన మాత్రమే ఉంటుంది. కాబట్టి సో మీరు వేసుకున్నా కానీ ఏమి ఇబ్బంది ఉండదు. సో మేము ప్రతి సంవత్సరం కూడా అలానే వేస్తాం. కాబట్టి సో పైన ముందు అట్లా కనపడుతున్నప్పటికీ కూడా దానివల్ల గింజలు మొలకపోవడం కానీ లేదంటే గింజ డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటి పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉండదు. అది ప్రతి రైతు కూడా గమనించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీరు మిరప వేస్తున్నారా, నాటుకున్నారా లేదా అని అడుగుతున్నారు. ఈ వారంలో అయితే కనుక నేనైతే కనుక మిరప అయితే నాటుకోవడం జరుగుతుంది. ఆ రోజు వీడియో అయితే కనుక ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వర్షాలు పడినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక గమనిస్తే, మీకు గింజలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే పైన ఉన్న మట్టి కొట్టుకుపోయే విధంగా ఖచ్చితంగా ఉండకూడదు. సో దానివల్ల వర్షం ఎక్కువగా పడుతుంది అంటే ఖచ్చితంగా మొలక ముందు పాత చీరలు లాంటివి కానీ, గోతాలు కానీ, ఈతాకు కానీ లేదంటే గడ్డి కానీ ఏదో ఒకటి కనుక మీరు కప్పుకొని మొలిసే ముందు తీసుకున్నట్లయితే కనుక ఆ గింజ మీద ఉన్న మట్టి కొట్టుకుపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా లోతు తక్కువగా వేస్తాం, దాదాపు అరంగుళం లోపులోనే, అంటే 25 ఇంచులు లో 0.25 ఇంచు
వరకే మనం అయితే కనుక ఇంత లోతుగానే వేయడం జరుగుతుంది. ఊరికి అట్లా కనపడకుండా మాత్రమే మనకి వేసుకోవాల్సి ఉంటుంది. సో అధికంగా లోతు అంగుళం అరంగుళం గనక మీరు వేసుకున్నట్లయితే అంగుళం అరంగుళం ఈ గింజలైతే గనక మీకు మొలవు అనమాట. సో అది జాగ్రత్తగా వహించండి. మీరు దగ్గరుండి విత్తనాలను అయితే పెట్టించుకోవాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మరీ ఎక్కువ లోతు పడితే అసలు అది భూమిని నెట్టుకొని పైకి వచ్చే స్ట్రెంత్ అనేది మిరప గింజలో ఉండదనమాట. సో అది ప్రతి రైతు కూడా గమనించుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎత్తైన బెడ్లు కాకుండా లోతైన బెడ్లు వాడుకున్నప్పుడు మీరు వర్షం పడుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ కాలువల ద్వారా బయటికి వెళ్ళేటట్టు మీరు మొత్తం కూడా క్లోజ్ చేసేసుకోండి. సో ఎప్పుడైతే మొలిసిన తర్వాత మీరు మ్యాక్సిమం కూడా 1-2 రోజులు మీరు రోజు మార్చి రోజు కానీ ఒకసారి అక్కడ ఎండ తీవ్రతను బట్టి అక్కడున్న భూమి ఆరుదలను బట్టి మీరైతే కనుక వాటర్ కట్టుకునే పద్ధతి అనేది అవలంబించాలి. ఎందుకంటే చాలామంది ఇష్టం వచ్చినట్టు నీళ్ళు కడతా ఉంటారు, ఇక పారిస్తూ ఉంటారు, ఆడ తేమ ఆరదు, మళ్ళీ కూడా అదే ప్లేస్లో మళ్ళీ కూడా పారిస్తూ ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు మొక్కలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఉంది. సో నేను లోతైన అంటే కాలువ ద్వారా పారించుకున్నప్పటికీ కూడా మీరు ఇబ్బందిగా ఎక్కడన్నా చనిపోతుంది అనుకుంటే ఒక పూట నీళ్లు కట్టడం ఆపేసి మీరు 1-2 రోజులు ఏం చేస్తారంటే డబ్బాతో నీళ్లు పట్టండి. అంటే భూమిలో అధిక శాతం తేమ ఉంటుంది, కానీ పైన ఆరుదల వస్తుంది. మీరు ఎప్పుడైతే పారిచ్చారో ఆ తేమ మొత్తం కూడా మళ్ళీ కూడా ఎక్కువ సమయం అయితే కనుక మీకు ఉండడం జరుగుతుంది. పైన ఎప్పుడైతే మొలిసిందో ఆ పైన మీరు డబ్బాలతో నీళ్లు పట్టుకున్నప్పుడు ఎమ్మటే ఆరుదల వస్తుంది. మనకి మిరప మొక్కకి బతకడానికి ఎంతైతే నీరు చల్లదనం అవసరమో అంతవరకు కూడా మనం అందించిన వాళ్ళం అవుతాం. సో ఎప్పుడైతే వర్షాలు అధికంగా పడినప్పుడు ఖచ్చితంగా కూడా బ్లూ కాపర్ అనేది ఈ రమ్ములో ఏదైతే నీళ్లు డ్రమ్ములతో ఇట్లా పట్టుకుంటూ ఉంటామో రమ్ములో కలిపేసి ఆ డబ్బాతో కనుక మీరు ఈ నీళ్లు పట్టుకుంటే కాపర్ నీళ్లు బ్లైటాక్స్ అంటారు. సో ఈ కాపర్ అనేది 1 లీటర్కి 1 గ్రామ్ చొప్పున వేసుకొని ఆ నీళ్లు పట్టుకున్నట్లయితే ఏదైతే మిరపనారు మొత్తం కూడా తడిచేటట్టు స్ప్రేయింగ్ కాదు, నీళ్ళల్లో కలిపేసి ఇలా పట్టినట్లయితే ఏమవుతుందంటే ఈ భూమి మీద వాటర్ అనేది తీసుకోకుండా మొక్క అబ్జర్వ్ చేయకుండా మనకి వాటర్ అనేది తేమ శాతం ఉన్నప్పటికీ కూడా మొక్క చనిపోకుండా వేరుకుళ్ళు రాకుండా కుళ్ళిపోయి నారు కుళ్ళుడు రాకుండా ఉండే అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. మీరు విపరీతంగా వర్షాలు పడుతున్నాయి అంటే కనీసం ప్రతి 3 రోజుల వ్యవధికి అంటే ఒక్కొక్కసారి 4-5 రోజులు వర్షం పడినప్పుడు వర్షం పడుతుంది అనుకున్నప్పుడు మీరు కనుక అలా ప్రాసెస్ చేసి మళ్ళీ వర్షం అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా అలాంటి ప్రాసెస్ మీరు చేసుకున్నట్లయితే కనుక పైన ఏదో ఒకటి న్యూట్రియన్స్ ఏదైనా స్ప్రే చేసుకున్నట్లయితే కనుక అంటే బెయిర్ వాల్ది యాంబిషన్ ఉంటుంది. సో ఆ యాంబిషన్ స్ప్రే చేసుకున్నా కానీ మీకు మొలక అనేది ఏదైతే మీకు మొలిసిన తర్వాత మొక్క కింద భూమి నుంచి ఆహారం తీసుకోకపోయినప్పటికీ కూడా మీరు ఆ యాంబిషన్ ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితుల్లో వర్షం పడినప్పుడు కనుక మీరు స్ప్రే చేసుకుంటే మొక్క హెల్తీగా ఉండి మనం స్వతహాగా ఆహారాన్ని మొక్కకి అందించినట్టు అవుతాం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ 2 జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. సో వర్షం ఎన్ని రోజులు పడినప్పటికీ కూడా మొలక గింజలు పెట్టినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు గింజలు పెట్టిన తర్వాత ఎన్ని రోజులు వర్షం పడినా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైనున్న మట్టి కొట్టుకుపోకుండా చూసుకోవాలి అంతే. సో వర్షం పడినంత మాత్రాన చల్లగా ఉన్నంత మాత్రాన ఇంకా మొలక శాతం అనేది ఖచ్చితంగా కూడా ఎక్కువగా పెరుగుతుంది, చాలా బాగుంటుంది మొలక శాతం. ఎండలో ఉన్నప్పటికంటే కూడా చల్లటి వాతావరణం ఏర్పడినప్పుడు మాత్రమే మనకి మొలక శాతం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో అది ప్రతి రైతు కూడా గమనించుకోండి. సో మీ నెక్స్ట్ వచ్చేసరికి ఈ చనిపోయే రోగాల దగ్గరే చాలామందికి ఒక ఐడియా లేదనమాట. ఫస్ట్ ఎవరైతే చనిపోతుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఒక 3 స్ప్రేలు చెప్తాను. సో తేమ శాతం ఎక్కువైందా అవ్వలేదా అనేది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. తేమ శాతం ఎక్కువైతే కనుక ఖచ్చితంగా కూడా నీళ్లు కట్టే విధానాన్ని స్లో చేయండి. మరీ కొడుతుంది అనుకున్నప్పుడు మీరు ఓన్లీ కూడా డబ్బాలతోనే మీరు నీళ్లు పట్టుకోండి. డబ్బా కొనుక్కొచ్చుకోండి, ఎంతో రేటు ఉండదు. మార్కెట్లో 700-800 రూపాయల్లో ఓ డబ్బా తెచ్చితే ఓ రమ్ములో నీళ్లు పట్టుకొని 1-2 రోజులు ఆ ప్రాసెస్ చేస్తే, ఎందుకంటే 10-15 రోజుల వరకే ఇక్కడ క్రిటికల్. 15 రోజుల తర్వాత అంత ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీరు విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఫస్ట్ ఎప్పుడైతే మొక్కలు చనిపోతున్నాయి అనుకున్నప్పుడు మీరు రెడామిల్ గోల్డ్ అనేది స్ప్రే చేయండి. దాని తర్వాత 1 రోజు గ్యాప్ తర్వాత బ్లైటాక్స్ పట్టండి. బ్లైటాక్స్ బ్లూ కాపర్ వచ్చి 1 గ్రామ్ వరకు కూడా వేసుకొని గ్రామున్నర వరకు కూడా 1 లీటర్ నీళ్ళకి వేసుకొని నీళ్ళు మనకి భూమి మీద మొత్తం కూడా పట్టే విధంగా తడిచే విధంగా పట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి BASF కంపెనీది జలోరా, ఇది మళ్ళీ 2-3 రోజుల వ్యవధి తర్వాత మీరు కనుక
ఇది స్ప్రే చేసుకోండి. మీకు ఎక్కువగా కుళ్ళు తగులుతుంది, కుళ్ళు అంటే మనకి మొత్తం కూడా కుప్పలు కుప్పలుగా పడిపోతుంది అనుకున్నప్పుడు ముందు జలోరా కొట్టండి. 1 లీటర్ నీటికి 2 ml స్ప్రే చేసుకొని మనకి మొత్తం కూడా భూమి వేరు వ్యవస్థ వరకు కూడా కారే విధంగా మీరైతే కనుక స్ప్రే చేసుకోండి. BASF కంపెనీది జలోరా. ఇది 1 లీటర్ నీటికి 2 ml వరకు వేసుకొని మీరు కనుక చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ కుళ్ళుడు రోగం అనేది కంట్రోల్ అయ్యే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ 4 రోజుల తర్వాత బేర్ కంపెనీది ఇన్ఫినిటో. సో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఖచ్చితంగా కూడా 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కూడా నారు అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోగలమంటే 15-20 రోజుల వరకు కూడా మనకున్న ఆప్షన్ ఏంటంటే తెగుళ్ళు మందు మాత్రమే. ఈ తెగుళ్ళు మందు మీరు ఎంత బాగా అయితే స్ప్రే చేసుకుంటారో మొక్క అనేది అంత హెల్తీగా ఉంటుంది, అంత నీట్గా ఉంటుంది. సో అంతేగాని వాళ్ళు ఎవరో స్ప్రే చేయలేదు, నాకు మామూలుగా మేము 10 సంవత్సరం ఇట్లా ఫాలో అవుతున్నాం అంటే కుదరదు. తెగుళ్ళ మందు మీరు ఎంత బాగా స్ప్రే చేసుకోగలిగితే మొక్కని మీరు అంత బాగా నిలబెట్టుకోగలరు. సో ఈరోజు కొట్టాము, రేపు కొట్టాము, ఎల్లుండి కొట్టామని కాకుండా 4 రోజులు గ్యాప్ ఏమి మెయింటైన్ చేయక్కర్లేదు. మిరపనారుకైనా తెగుళ్ళ మందు మీరు స్ప్రే చేసేటప్పుడు 1 రోజు గ్యాప్ ఉన్నా కానీ సరిపోద్ది. నేను క్లిష్టమైన పరిస్థితుల్లో నిన్న కొట్టి ఈరోజు కొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి నారు కళ్ళ ముందు చనిపోతున్నా ఉందంటే మనకి తెలియకుండా, ఎందుకంటే ఆ దశ ఏంటంటే మనకి కనపడేది కొంచెమే, సో పొయ్యేది మటుకి ఎక్కువగా ఉంటుంది. సో మనకి కళ్ళకు కనపడకుండా పోతుంది. సో కొంచెం పెరిగిన తర్వాత మనకి ఏడన్నా ఒక మొక్క నలిగినా కానీ అది పెద్ద మొక్కలాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు పుటకలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి తెలియకుండా ఎక్కువ నారుని మనం కోల్పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు నారు ఎత్తైన బెడ్లు అయితే కనుక బాగుంటుంది. లేదు నాకు ఇదే అలవాటన్నా లోతైన బెడ్లు అనుకుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలాంటి వర్షాలు పడినప్పుడు పైన ఆరుదల వచ్చినప్పుడు మళ్ళీ కూడా మీరు తడి కట్టినప్పుడు ఖచ్చితంగా కూడా నష్టపోతారు. కాబట్టి డబ్బాలతో నీళ్లు పట్టుకోండి. సో నీళ్లు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అనుకుంటే మీరు కాపర్తో భూమి మొత్తం కూడా తడిసేటట్టు మీరు నీళ్లు పట్టుకున్నట్లయితే కనుక మీకు మొక్క అనేది నీరు తాగకుండా అలా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కాపర్ పెట్టినప్పుడు ఏంటంటే భూమి నుంచి మనకి మొక్క పోషకాలని తీసుకోదు. సో అలాంటి పరిస్థితుల్లో బేర్ కంపెనీది యాంబిషన్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే కనుక మనకి దానికి స్వతహాగా మనం ఏదైతే నీరసంగా ఉన్నప్పుడు గ్లూకోజో ORS ఎలాగైతే తీసుకుంటామో సో అలాంటి సిచ్యువేషన్ అనేది మొక్కకి ఏర్పడుతుంది. కాబట్టి 4-5 రోజుల వరకు కూడా ఈ వర్షాలు తగ్గే వరకు కూడా మనకి మొక్క అనేది డేలా పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాని పెరుగుదల కూడా మామూలుగా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇది గమనించండి. దీని తర్వాత 20 రోజులకి మందు పోస్తామంటారు. సో దయచేసి ఎవరు కూడా మందు పోసే పరిస్థితి అయితే కనుక తెచ్చుకోవద్దు. సో ఎట్టి పరిస్థితుల్లో మందులు స్ప్రే పోయాల్సిన అవసరం లేదు. సో అలా పోస్తే ఏంటంటే మొక్క మరీ సన్నగా నాజుగా ఉండి మనకి భూమిలో పెట్టినప్పుడు ఏదైనా ఎండలు ఎక్కువగా కాసినప్పుడు అదంతా కూడా కాగిపోయి ఎక్కువగా మొక్క నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మందు కట్టలు ఎవరు కూడా చల్లే విధానాన్ని స్వస్తి పలకండి. సో ఫంగిసైడ్ల ద్వారానే 10-15 రోజుల వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు పురుగు ఆశించిన కొంచెం ముడత తగులుతున్నా దాని తగ్గట్టు రీజెంటో మోనోక్రోటోఫాస్ బ్యాన్ చేశారు. సో ఒకవేళ దొరికితే కనుక కొంచెం పెరగట్లేదు అనుకున్న సమయానికి మీకు మోనోక్రోటోఫాస్ కూడా మీకు మంచి హెల్పింగ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. అండ్ దాంతోపాటు వచ్చేసరికి కొంచెం క్వాలిటీ కూడా మెయింటైన్ అవ్వడానికి అయితే కనుక ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరన్నా లేదు ఎక్కడైనా దొరుకుతూనే ఉంటాయి, నాకు తెలిసి ఈ ఆగస్ట్ నుంచి ఎప్పుడు క్లోజ్ అంటున్నారు. సో దాని తగ్గట్టు మీరు ఉంటే కనుక తీసుకోండి. లేదనుకుంటే కనుక మీరు ఏదైనా పెద్ద ఫంగిస్ మందైనా కానీ ఎక్స్పోనస్ లాంటిదో కొంచెం లైట్గా వేసి కొంచెం పెరుగుదల రావాలంటే అలా స్ప్రే చేసుకోండి. కానీ ఎప్పుడు కూడా ఇవి స్ప్రే చేయొద్దు. ఏదైతే మనకి అదే మందు అయితే కనుక చల్లొద్దు. సో అది దయచేసి అది ప్రతి ఒక్క రైతు కూడా గమనించుకోండి. సో మొక్క ఎంత హెల్తీగా తీసుకొస్తే నారు వ్యవస్థని ఎంత బాగా గ్రో చేస్తే మీకు తోటలో కూడా మనకి అంత బాగా రిజల్ట్ ఉండే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. సో నేను ప్రతిదీ కూడా నెక్స్ట్ మీకు చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఎక్కువగా కర్నూలు ఏరియాలో అధికంగా మనకి నారు ఆల్రెడీ పోసుకోవడం జరిగింది. కొన్ని తెలంగాణ మహబూబాబాద్ ఏరియాల్లో కూడా పోసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో నేనైతే కనుక ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మాతో పాటు ఎప్పుడైతే ఈ వారంలో పోసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీ మీకు క్లియర్ కట్గా వీడియోస్ చూపించుకుంటూ నేను వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. 100% మీకు అయితే కనుక వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.